హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 19th సెప్టెంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ జాబ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే జపాన్లో కొత్త రకం మత్స్య పరాన్నజీవి. జపాన్ సముద్ర తీర జలాల్లో కొత్త రకం మత్స్య పరాన్నజీవిని కేరళ శాస్త్రజ్ఞుడు డాక్టర్ పిటి అనీష్ కనుగొన్నారు. హిరోషిమా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధక నౌక నుంచి జరిపిన అన్వేషణలో దీనిని కనుగొనడం జరిగింది. సముద్రంలో బాగా లోతులో సంచరించే క్లోరోప్థాల్మస్ ఆల్బర్టాసిస్ చేప నోటిలో కనిపించే ఈ పరాన్నజీవి ఒక కోపీపాడ్. డాక్టర్ పిటి అనీష్ నాయకత్వంలో భారత్, జపాన్, మలేషియా పరిశోధకుల బృందం 42 రకాల చేపల పరాన్నజీవులను కనిపెట్టింది. జపాన్లో కొత్త రకం మత్స్య పరాన్నజీవిని కనుగొనడం జరిగింది. పరాన్నజీవి అంటే మనకు తెలిసిందే, ఒక జీవి పైన ఆధారపడే జీవులనే పరాన్నజీవులు అంటారు. మత్స్య పరాన్నజీవి అంటే చేపల పైన ఆధారపడి జీవించే వాటిని మత్స్య పరాన్నజీవులు అంటారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే 12 గంటల్లోనే 1.5 కోటి మొక్కలు. ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో ఒకటి ఒడిషా సీఎం మోహన్ చరణ్ మాంఝీ పిలుపు మేరకు ప్రజలు కేవలం 12 గంటల్లోనే దాదాపు 1.5 కోటి మొక్కలను నాటి రికార్డు సృష్టించారు. ఒడిషా ప్రభుత్వం ఏక్ పేడ్ మా కే నామ్ 2.0 చేపట్టింది. 12 గంటల్లో ఏకంగా 1.5 కోటి మొక్కలు నాటి ప్రజలు రికార్డును నెలకొల్పారు. సుందర్గఢ్ జిల్లాలో అత్యధికంగా మొక్కలు నాటడం జరిగింది. 24 గంటల్లో 20 లక్షల మొక్కలు నాటిన రికార్డు మధ్యప్రదేశ్ పేరిట ఉండగా దాన్ని ఒడిషా ప్రజలు తిరిగి రాశారు. అలాగే రాజస్థాన్లోని రాజ్సమంద్లో మరో ప్రపంచ రికార్డు. ఒకేసారి 2244 మంది విద్యార్థులు సైకోమెట్రిక్ పరీక్ష రాసి సింగపూర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టడం జరిగింది. ఇవన్నీ మోదీ పుట్టినరోజు సెప్టెంబర్ 17 పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే అమెరికా బ్రిటన్ టెక్ ఒప్పందం. అమెరికా బ్రిటన్ల మధ్య చారిత్రాత్మక సైన్స్ అండ్ టెక్నాలజీ ఒప్పందం కుదిరింది. రెండు దేశాల అధినేతలు డొనాల్డ్ ట్రంప్, కీర్ స్టార్మర్లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. అమెరికా బ్రిటన్ దేశాల మధ్య సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒప్పందం కుదిరింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై రూపాయలు 131 లక్షల కోట్ల ప్రభావం. వాతావరణ మార్పులతో చోటు చేసుకునే అనారోగ్య సమస్యల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై 2050 నాటికి 1.5 లక్షల కోట్ల డాలర్లు సుమారుగా రూపాయలు 131 లక్షల కోట్ల ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక తెలిపింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి సంబంధించిన నివేదికలు చాలా ఇంపార్టెంటు. వాతావరణ మార్పులతో ప్రజలు రోగాల బారిన పడటం పెరుగుతోంది. దీంతో కీలక రంగాల్లో కార్మికుల కొరత ఏర్పడుతుంది. ఉత్పాదక తగ్గేందుకు దారితీస్తుందని ఈ నివేదికలో వెల్లడైంది. 4 అత్యంత ప్రభావిత ఆర్థిక రంగాలు ఆహారం, వ్యవసాయం, బిల్ట్ ఎన్విరాన్మెంటు, ఆరోగ్య సంరక్షణ, బీమాపై వాతావరణ ఆధారిత ఆరోగ్య సమస్యల ప్రభావాన్ని మదింపు చేస్తూ WEF నివేదికను రూపొందించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే జాతీయ ఉత్తమ సహకార బ్యాంకుగా టెస్కాబ్. తెలంగాణ సహకార కేంద్ర బ్యాంకు 2024-25 సంవత్సరానికి జాతీయ స్థాయిలో
ఉత్తమ రాష్ట్ర బ్యాంకు పురస్కారం లభించింది. జాతీయ, రాష్ట్ర సహకార బ్యాంకుల సమైక్య దేశవ్యాప్తంగా అన్ని రకాల సహకార బ్యాంకుల పనితీరును అధ్యయనం చేసి టెస్కాబ్ను ప్రథమ బహుమతికి ఎంపిక చేసింది. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. తెలంగాణ సహకార కేంద్ర బ్యాంకుకు 2024-25కి గాను జాతీయ ఉత్తమ బ్యాంకుగా అవార్డు వచ్చింది. ఫ్రెండ్స్, టుడే 19th సెప్టెంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డైలీ వీడియోస్ అందించడం జరుగుతుంది. డైలీ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటాయి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించిన PDF కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.